చూస్తే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తనకు పాత మిత్రుడు కాంగ్రెస్ వాది అని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు రావడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తాము ప్రెస్ మీట్ లో ఉండగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు వచ్చారని, ఆయన బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్లో మాట్లాడారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారన్నారు. చంద్రశేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడతానని, ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామని క్లారిటీ ఇచ్చారు. అర్జున్ గారు మామ వచ్చినప్పుడు మేము పత్రికా సమావేశంలో ఉన్నాము. దీపదాస్ మున్షి గారు మేమంతా సమావేశం ఉన్నారు. వారు బయటకు వెళ్ళినారు, నాతో ఫోన్లో మాట్లాడినారు, మళ్ళీ వచ్చి కలుస్తాననే మాట చెప్పినారు. అల్లు అర్జున్ మామ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు పాత మిత్రుడు, పాత కాంగ్రెస్ వాది. తప్పకుండా మాట్లాడుకుంటాం, ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటాం. అంటే ఈ కాన్ఫ్లిక్ట్కి ఒక ఎండ్ కార్డు పడే అవకాశం ఉందా సార్? మీరు ఇన్వాల్వ్ అయితే కాన్ఫ్లిక్ట్ అనేది లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ అంశం అనేది ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి, ఒక పిల్లాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి చట్టము, పోలీసు వారి చర్యలు వారు తీసుకుంటా ఉన్నారు. దీంట్లో అల్లు అర్జున్ మీద A11గా చేర్చినారు, A1 కాదైనా. చట్టరీత్యా వారు అరెస్ట్ అయినారు, రిలీజ్ అయినారు. దీంట్లో నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని అసలు చిత్రసీమ చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రికి చేసినారు. తెలంగాణ లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీకు తెలియదా? బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్ళకి తెలుసా? చిత్రసీమ హైదరాబాద్ ఎందుకు వచ్చిందో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు 70 శతకంలో ఆనాడు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు చిత్రసీమ హైదరాబాద్ రావడానికి, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో హైదరాబాద్ వెలువడడానికి కారకులు ఎవరు? ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. ఇవి తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి చిత్రసీమకు ఉన్నటువంటి బంధం తెలియక ఈ జరిగిన ఒక సంఘటన రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, చిత్రసీమ అభిమానులు, సినిమా అభిమానులందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ గత 50 ఏళ్లుగా చిత్రసీమను ఏ రకంగా ప్రోత్సహిస్తూ వచ్చింది, ఏ రకంగా వెసులుబాటు కలగజేసింది అందరికీ తెలుసు. పుష్ప 2 కూడా వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? పుష్ప 2 అనేది ఒక కమర్షియల్ సినిమా అయినప్పుడు కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చినాము? చిత్రసీమను ప్రోత్సహించాలని. అప్పుడు సంఘటన జరగలే కదా. సంఘటన జరగకముందు చిత్రసీమకి పుష్ప 2కి వెసులుబాటు కలగజేసింది, కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఆ తర్వాత జరిగిన సంఘటనకి దీనికి ముడిపెడితే ఇది సబబు కాదు. రాజకీయాలు ఇవాళ మాట్లాడుతున్నవారు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని చెప్తా ఉన్నాం. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు వచ్చిన విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ గాంధీభవన్ నుంచి అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. కాసేపటి క్రితం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్కు వచ్చారు. ఆయన గాంధీభవన్కు వచ్చినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి రాగానే మీడియా అంతా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఎందుకు వచ్చారు ఇక్కడికి, అంటే ఏ పర్పస్తోనే వచ్చారు అనే అంశాన్ని ఆయనను అడగడం జరిగింది. ఆయన దానికి సమాధానం చెప్పడానికి నిరాకరించి ఇక్కడ నుంచి గాంధీభవన్ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళగానే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కాల్ చేశారు. తాను ఏదో మాట్లాడడానికి గాంధీభవన్కి వచ్చాను, కానీ ఆ సమయంలో గాంధీభవన్లో పీసీసీ చీఫ్ కానీ ఇన్ఛార్జ్ మున్షి కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన మీడియా ఒత్తిడి తట్టుకోలేక ఆయన బయటకు వెళ్ళినటువంటి సందర్భాన్ని ఆయన మీడియాతో చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఖచ్చితంగా త్వరలోనే కలుద్దాము, ఏమైనా మాట్లాడేది ఉంటే ఖచ్చితంగా మాట్లాడదామని మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి కాసేపటి క్రితం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏబిఎన్తో మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వాది, చాలా పాత మిత్రుడు. ఆయన ఏదో మాట్లాడడానికి గాంధీభవన్కి వచ్చారు, కానీ నేను బిజీగా ఉండడం వల్ల ఆయనతో మాట్లాడలేకపోయాను. కానీ ఖచ్చితంగా ఆయనను త్వరలోనే కలిసి ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఏదైనా కాంగ్రెస్ పార్టీ నుంచి సహాయ సహకారాలు కావాల్సి వస్తే ఖచ్చితంగా ఇస్తాను. కానీ అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అర్జున్ విషయంలో ఎలాంటి పగలేదు, కానీ ఒక వ్యక్తి చనిపోవడం, మరొక చిన్న బాబు హాస్పిటలైజ్ కావడం, ఆయన చావు బ్రతుకుల్లో ఉండడం, వీటన్నింటికి సంబంధించి అల్లు అర్జున్ పోలీసుల మాట వినకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్ను కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్
అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీకి మధ్యలో గ్యాప్ పెంచడానికి కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హెల్ప్ కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు కానీ, సబ్సిడీలు కానీ, ఇవన్నింటినీ మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. వాళ్ళు చిత్ర పరిశ్రమకి ఏమీ వ్యతిరేకం కాదు, కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాధ్యతాయుతంగా అల్లు అర్జున్ వ్యవహరిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక దాంతోపాటు అల్లు అర్జున్ని A11గా పెట్టాము, ఆయనకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతానికైతే ఆయన పైన ఒకవేళ కక్షపూరితంగా వ్యవహరించాల్సి వస్తే పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు ఇవ్వడం కానీ, లేదంటే రేట్లు పెంచుకోవడం విషయంలో కానీ, వీటన్నింటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది. కాబట్టి చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ ఎలాంటి గ్యాప్ లేదు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున చిత్ర పరిశ్రమకు సబ్సిడీలు ఇచ్చే విషయంలో కానీ, రాయితీలు ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళను ప్రోత్సహించే విషయంలో కానీ సెకండ్ ఒపీనియన్ లేదు. కాకపోతే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చట్టం కానీ ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరిస్తుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక చంద్రశేఖర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా చంద్రశేఖర్ రెడ్డి వచ్చి వెళ్తున్నటువంటి సమయంలో ఏబిఎన్ ఆయనను ప్రశ్నించింది, ఏ పర్పస్లో వచ్చారు, అసలు ఈ జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్కి ఒక ఎండ్ కార్డు పడేలాగా, ఫ్రూట్ఫుల్ కంక్లూజన్ వచ్చేలాగా కాంగ్రెస్ నేతలతోనే చర్చలు జరపడానికి వచ్చారా అని మనం ఆయనను ప్రశ్నించడం జరిగింది. ఆయన మాత్రం తాను కాంగ్రెస్ నేతనని, కాంగ్రెస్ నేతగానే గాంధీ భవన్కి వచ్చినానని, కాంగ్రెస్ నేతలు అందుబాటులో లేకపోవడం వల్లనే తాను వెళ్ళిపోతున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.